హాయ్, నేను మీ గోదారమ్మ కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందాం. పుట్టగొడుగుల కూర చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఆ పుట్టగొడుగులు ఆ టేస్ట్ వేరు. ఇది మనకి స్టోర్స్లో దొరుకుతాయి. ఈ పుట్టగొడుగులు వేరు. ఏదైనా ఫ్లేవర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ బాగుంటుంది. ఫస్ట్ మనం దానికి కావాల్సినవి ఏంటో రాసేసాను, చూసేసుకోండి. మరి ఒక మందపాటి పాత్ర పెట్టి దాంట్లో ఉల్లిపాయలు, ఫస్ట్ మనం ఆయిల్ వేయం, ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఉల్లిపాయల్లోని కొంచెం పసుపు, గల్లుప్పు వేసి బాగా వేయించుకుంటాను అనమాట. వేయించుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను. చూసారు కదా, నూనె వేసాను, పడిపోయింది. నూనె వేసి బాగా తిప్పాలి అన్నమాట. బాగా తిప్పిన తర్వాత ఇలా ఎర్రగా రెడ్గా వచ్చేయాలి. పచ్చిమిర్చి ఒక 4 కూడా కట్ చేసుకోండి. నేను ఫస్ట్ మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కోవాలి. మట్టి ఉంటుంది, మట్టి లేకుండా కడుక్కొని ఒక పుట్టగొడుగు 4 విధాలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలా కట్ చేసుకొని నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను, అదే కొత్తిమీర వేసేసి బాగా తిప్పుకోవాలన్నమాట. ఎలా అంటే గిర్ర తిప్పేసుకోవాలి. ఇది ముక్కలకంతా పట్టాలన్నమాట. దీంట్లో మనం వాటర్ తర్వాత వేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ అంతా ఇంకిపోతుందన్నమాట. ఈ వాటర్లో మగ్గిన కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోండి. అప్పుడే ఫ్రెష్గా నూరిన పేస్ట్ వేస్తే కూరకి కమ్మదం రుచి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మనం ఇలా వేయించుకుని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈలోగా మనం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసి బాగా మనం మగ్గబెట్టాలన్నమాట. ఫస్ట్ నేను కారం వేస్తున్నాను. ఒక 1 స్పూన్, లేదంటే 1/2 స్పూన్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలన్నమాట. సో మనం ఎక్కువ వేసేయకుండా మీడియంలో పెట్టుకుంటూ మనం కారం వేసుకున్నాం. తర్వాత మసాలా వేసుకుంటున్నాం అన్నమాట. గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుని బాగా తిప్పాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ 1/2 టీ స్పూన్ అట్లా వేస్తున్నాను అనమాట. మరి ఎక్కువైతే కడుపు మండిపోతుంది. ఇది తిన్న రోజు మజ్జిగ తాగాలి, ఎందుకంటే కడుపు మండుతుందన్నమాట. వేడి, పుట్టగొడుగులైనా, రొయ్యలైనా, పన్నీరైనా ఏదైనా వేడి. సో దీని దగ్గర మజ్జిగ తీసుకోవాలి మనం. చల్లటి వాటర్ తాగుతూ ఉండాలి. అంటే నిమ్మకాయ నీళ్ళు కానీ, సబ్జా గింజల వాటర్ కానీ అలాంటివి తాగితే బాగుంటుందన్నమాట. మనకు అలాంటివి అనిపించదు. చూసారు కదా, మనం కారం, మసాలా బాగా పట్టించాము. సో ఇది ఎర్రగా ఏదైతే పుట్టగొడుగులో ఉన్న వాటర్ బయటకు వస్తుంది చూసారు కదా, ఆ వాటర్లో ఈ మసాలాలు బాగా వాటికి పట్టాలి, మగ్గబెట్టాలి. తిప్పండి, గిర తిప్పేసాను. మరి మన కర్రీ మరి మామూలుగా ఉండదు. మీ గోదరమ్మ వేసేసే వంటలు ఏదైనా సరే సూపర్ అనాల్సిందే, తిన్నవాళ్ళు వావ్ అనాల్సిందే. మరి చూసారు కదా, ఇలా మూత పెట్టి మనం మగ్గబెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా. సో మనం తిప్పుకుంటూ ఉండాలి. అయ్యో, నా కెమెరా అటు ఇటు అయిందా, చూసుకోలేదు. అటు ఇటు తిప్పుకుంటూ ఉండి కొంచెం వాటర్ పోయండి, అప్పుడు బాగుంటుందన్నమాట. అది బాగా మగ్గబెట్టిన తర్వాత సిమ్లోని ఈ స్టేజ్లోకి వస్తుంది. సో మన కర్రీ అయిపోయింది, ఆయిల్ పైకి తేలిందంటే మన కూర రెడీ అయిపోయిందంటే అర్థం. ఈ స్టేజ్లో మనం సాల్ట్ చూసుకుని సరిపోయిందో లేదన్నది వేసుకోవాలన్నమాట. సో నాకు సరిపోయింది. మనం వేడి అన్నంలో కూర వడ్డించేసుకుని అలా వేడిగా ముద్ద తింటే లాలాజలం ఊరిపోతుందండి బాబు, అంత బాగుంటుంది. ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఇలాంటి